రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఓంకారేశ్వర ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాల చివరి రోజు శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిమను చేసి ఆమె ఎదురుగా అగ్నిగుండం ఏర్పాటు చేస్తారు. అమ్మవారి పూజ అనంతరం ఆలయ పూజారి మొదటగా వీరభద్రుని అవతారంలో అగ్ని ప్రవేశం చేస్తారు. వెంటనే గ్రామస్తులు భక్తులు ఓం నమ శివాయ అంటూ అగ్నిగుండ ప్రవేశం చేస్తారు. ఇలా చేయడం వలన ఓంకారేశ్వరుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తారని భక్తుల నమ్మకం. అగ్నిగుండ ప్రవేశం చేయడం వలన అనేక రుగ్మతలు ఏవైనా అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా యొక్క ప్రవేశం చేస్తే వారికి ఆరోగ్యపరంగా ఉంటారు. అదేవిధంగా ధన కనక వస్తు వాహనములన్నీ కూడా కలుగుతాయి. భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రామమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ యొక్క అగ్నిగుండంలో ప్రవేశం చేయడం వలన ఆనాడు దక్షుడు దక్ష సంహరణ అంటే యాగమును చేస్తూ ఉన్నప్పుడు వీరభద్రుడు ఏ విధంగా దక్షుని యొక్క యాగాన్ని ధ్వంసం చేసి ఆ లోకానంతా కూడా సుభిక్షంగా కాపాడాడో వీరభద్రుడు, ఈ యొక్క గ్రామానికి కూడా అదే విధంగా మనము ఈ అగ్నిలో కుండములో నడవడం వల్ల ఈ యొక్క ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. ఆ దక్ష సంహారం జరిగినట్టుగా మన యొక్క గ్రామంలో ఎవరైనా దుష్టశక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయి. మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా ఎక్కువ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క అగ్నిగుండంలో ప్రవేశం చేయడం వలన వారి వారి కుటుంబాలన్నీ కూడా సుఖంగా ఉండి ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఓంకారేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, ఆ వీరభద్రేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహము కలుగుతుంది. ప్రజలందరికీ కూడా భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా కలగాలని కోరుతూ ముగిస్తూ ఉన్నారు. అందరూ